ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 1వ వారము 6వ రోజు. మత్తయి 5వ అధ్యాయము 46, 48 వచనములు. వర్ధిల్లుట యొక్క లక్ష్యం. ఓసారి ఓ సమస్యకు క్రైస్తవ్యం ఏం పరిష్కారం సూచిస్తుంది అని సంఘ చరిత్రకారుడైన హార్నాకిని నేనడిగినప్పుడు ఇలా చెప్పారు. క్రైస్తవ్యము పరిష్కారాలివ్వదు, లక్ష్యాలను మాత్రమే ఇస్తుంది. ఆ లక్ష్యాల మీదుగా ప్రయాణించటానికి శక్తినిస్తుంది. పర్వతానికి సంబంధించిన క్రీస్తు, ది క్రైస్ట్ ఆఫ్ ది మౌంట్ అన్న నా పుస్తకములో కొంత మేర ప్రసంగమంతా ఒక వచనము చుట్టూ ఉంటుంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి 5వ అధ్యాయము 48వ వచనము. ఈ అధ్యాయములోని వచనములు పరిపూర్ణత యొక్క సారాంశమును వర్ణిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రసంగమంతా మానవ జీవితానికి పరిపూర్ణత లక్ష్యంగా ఎట్లు ఉందో తెలియజేస్తుంది. ఆ పరిపూర్ణుడైన పరలోకపు తండ్రిని బట్టి కలిగేది. మన తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు గనుక ఆయన కుమారులమైన మనము పరిపూర్ణులుగా ఉండవలసియున్నాం. 1931వ సంవత్సరంలో వ్రాయబడిన ఈ భావము సరిపోయినదిగా లేదని చూచుచున్నాను. నాటి నుండి ఈనాటి వరకు జరిగిన సంఘటనలను బట్టి చూస్తే నా అభిప్రాయాన్ని మార్చుకుని ఇలా అనుకున్నాను. పరిపూర్ణుడైన వ్యక్తి పరిపూర్ణమైన సమాజములోనే ఉండగలడు. ఆ ప్రసంగములో మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని చదువుతాము. మత్తయి 6వ అధ్యాయము 9, 10 వచనములు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన నూతన పద్ధతి భూమి మీదకు వచ్చుట మనము చూడగలము. ఇది పరలోక పద్ధతిగా చూడగలము. కాబట్టి మానవ సమాజపు లక్ష్యమేమనగా దేవుని రాజ్యము భూమి మీద ఏర్పడుటయే. కొండమీద ప్రసంగములో 2 లక్ష్యాలు ఒక్కదానిలో చెప్పబడ్డాయి. పరిపూర్ణుడైన వ్యక్తి, పరిపూర్ణ సమాజము. వ్యక్తి పరిపూర్ణుడైన దేవుని పోలికగా చేయబడి ఉండుటను బట్టి తాను కూడా పరిపూర్ణునిగా ఉండవలసి ఉన్నాడు. సమాజము కూడా పరసంబంధమైన పరిపూర్ణత పొంది ఉండవలసి ఉంది. పరిపూర్ణమైన సమాజములో పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండుటను నీ నైజములో దేవుడు ఉంచారు. నీవు అనుసరించవలసి ఉంది. ప్రియ దేవా, నా పట్ల అనంతమైన లక్ష్యాలు కలిగియున్నావు. నీవు నన్ను వాటి యొద్దకు తీసుకుని వెళ్ళగలవు. నీకు వందనములు, ఆమెన్ అని ప్రార్థించుము. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.